హలో అబ్బా అందరికీ! తాటి చెట్టు కింద పాతిపెట్టిన చేతబడికి సంబంధించిన వస్తువులన్నీ నాగసాధువు మళ్ళా మా తాతోళ్ళింటికి తీసుకొచ్చి 11 రోజులు ఎక్కడైతే పూజ చేశారో ఆ పూజా మండపం దగ్గర పెట్టి మొత్తం వాటిని ఓపెన్ చేసి చూస్తే 2 రాగిరేకులున్నాయంటండి. ఒక రాగిరేకు మీద కుటుంబంలో అందరి పేర్లు రాసేసి ఉన్నాయి. ఇంకో రాగిరేకు మీద మా తాతతో పాటు మా తాతకి నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న అట్లా 5 తరాల పేర్లు రాసిపెట్టి మా తాతది జల్దిలో కలిపారని కూడా జల్దిలో కలపడం అంటే సముద్రంలో కలిపేశారు అని అర్థం. అంటే మా తాత వరకు ఎన్ని పూజలు చేసినా సరే ఆ చేతబడిని తిరగతిప్పడం అనేది జరగదు. ఇంటికి సంబంధించిందయితే జరిగిద్దిలే గాని మా తాతది మాత్రం జరగదు అని చెప్పేసి తెలిసింది. దాంతో ఇక చేసేదేమీ లేక మా తాత ఆ సాధువుతో ఇంటికి సంబంధించిన చేతబడిని తిప్పేపించి ఆయన ఎవ్వరికీ తెలియకుండా ఒక నిర్ణయం తీసుకున్నాడంటండి.